వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ రాశికి 10వ స్థానంలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది జూన్ 5, 6 తేదీలలో. జూన్ 5వ తేదీ ఉదయం 4:15 నుంచి 7వ తేదీ ఉదయం 8 గంటల వరకు కూడా పంచగ్రహ కూటమి మీ రాశికి 10వ స్థానంలో ఉంది. ఇది మీకు సింహరాశి వారి యొక్క దశను దిశను మార్చేసేటటువంటి సమయం అని చెప్పాలి. రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు, 10వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నాడు. అంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం. ఇప్పటి వరకు ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా రకరకాలైనటువంటి ఆర్థిక అంశాలతోటి, కుటుంబపరమైన అంశాలతోటి సతమతమవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయాన్ని 5, 6 తేదీలలో కనుక అమలు పరిచినట్లయితే తద్వారా సింహరాశి వారి యొక్క దశ దిశ రెండూ కూడా మారుతాయి. చూద్దాం. మీ రాశికి 2వ స్థానాధిపతి ఎవరంటే బుధుడు. ద్వితీయ స్థానం ధనస్థానాధిపతి బుధుడు. బుద్ధికారకుడు, విద్యాకారకుడు కూడా. ఎక్కడున్నాడు? 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. అసలు బుధుడు 10వ స్థానంలో సంచరించేటప్పుడు మీ యొక్క ఆలోచనలతోటే మెట్టు పైకి ఎదుగుతూ ఉంటారు. ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకి, మరొక మెట్టు నుంచి మరొక మెట్టుకి పైకి ఆ విధంగా ఎదుగుతూ ఉంటారు. అంటే డే బై డే ప్రోగ్రెస్ అనేటటువంటిది సింహరాశి వారికి కనిపిస్తుంది. మీ ఆలోచనలే మీకు సమస్తమైనటువంటి శుభాలను కూడా కలిగిస్తాయి. తృతీయ స్థానాధిపతి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఎవరైతే చేసేటటువంటి ప్రొఫెషన్, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారో, ఆందోళన చెందుతూ ఉన్నారు, అబ్బా విసుగుపుడుతున్నది, ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను, ఇంకో ఉద్యోగం దొరికితే బాగుండు అని ఎవరైతే ఈ విధంగా నెగిటివ్ యాటిట్యూడ్ తోటి, నెగిటివ్ ఫీలింగ్స్ తోటి బాధపడుతున్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా మారుతూ ఉంటాయి. మెయిన్గా తీసుకుంటే మీ రాశికి ఎవరు అంటే, మీ రాశికి 4వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో సింహరాశి వారికి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలం. భూ సంబంధమైన వ్యవహారాలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతాయి. అలానే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ, అమ్మటం కోసం చేసే ప్రయత్నాలను కూడా అనుకూలత కలుగుతాయి. సంతానపరంగా శుభవార్తలు వినటానికి అనుకూలత కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో కానీ, లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ తోటి కానీ, లేదా ఆ వీక్నెస్గా ఉన్నటువంటి వారు కానీ, లేదా జాయింట్ పెయిన్స్, నర్వస్ పెయిన్స్, ఇట్లా బ్యాక్ పెయిన్ మొదలైనటువంటి ఈ పెయిన్స్తో సఫర్ అవుతున్నటువంటి వారు కానీ, వాటన్నిటి నుంచి కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అంటే ఆ సమస్యలు అనేటటువంటివి బాగా తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. ఇప్పటిదాకా ఉత్తర దక్షిణ ధ్రువాలలాగా ఉన్నటువంటి సింహరాశిలో జన్మించినటువంటి భార్యాభర్తలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా దగ్గర కావటానికి ఇది చాలా సరైనటువంటి సమయం అని చెప్పాలి. బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని, అనుకూలతను కలిగించేటటువంటిది. ముఖ్యంగా ఈ మాసంలో సింహరాశి వారికి ఆకస్మికమైనటువంటి దూర ప్రయాణాలు కలుగుతాయి. ఊహించినటువంటి దూర ప్రయాణాలు అనేటటువంటివి రాశి వారికి కలుగుతాయి. ఈ ప్రభావం కారణం చేత, దీని యొక్క కారణం చేత విశేషమైనటువంటి అనుకూలత అనేటటువంటిది పెరుగుతుంది సింహరాశి వారికి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 1:40 వరకు ఉన్న సమయం అనుకూలమైన సమయం కాదు.
1, 2వ తేదీలలో ప్రారంభం అద్భుతంగా లేదు. 1వ తేదీ నిద్ర లేచినటువంటి వెంటనే ఏదో తెలియనటువంటి అనారోగ్యం కానీ, తెలియనటువంటి అనాసక్తి కానీ, తెలియనటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, మానసికమైనటువంటి అశాంతి కానీ కలుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా 2 విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. 2వ తేదీ రాత్రి 1:40 నుంచి 5వ తేదీ ఉదయం 4:15 వరకు ఉండే సమయంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వేరే వారి ద్వారా మీకు తెలుస్తాయి. ఆ కారణం చేత మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. లేదా ఎదుటివారి అంటే ఇక్కడ మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీరు జోక్యం చేసుకోవటం వలన కానీ, లేదా మీ విషయాలలో వేరే వారి యొక్క జోక్యం యొక్క కారణం చేత కానీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. సో 2వ తేదీ రాత్రి 1:40 నుంచి 5వ తేదీ ఉదయం వరకు ఉన్న సమయంలో థర్డ్ పర్సన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను బాగా తగ్గించండి. మీరు వేరే వారి జీవితాల్లోకి వెళ్లకుండా, వేరే వారు మీ లైఫ్లోకి రాకుండా చూసుకుంటే చాలా మంచిది. ఇక 5వ తేదీ ఉదయం 4:15 నుంచి 7వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉండే సమయంలో సింహరాశిలో జన్మించినటువంటి వారు ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ మీ దశను దిశను మార్చేసేటటువంటి సమయం. కారణం ఏమిటంటే ఇక్కడే మీకు పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. పంచగ్రహ కూటమిలో గురుడున్నాడు. గురు, రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు 5 గ్రహాల యొక్క కలయిక మీ రాశికి 10వ స్థానంలో జరుగుతున్నప్పుడు ఆకస్మికమైనటువంటి ప్రమోషన్స్ రావటం కానీ, లేదా ఉద్యోగంలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావటం కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కూడా గొప్ప గొప్ప అవకాశాలు వెతుక్కుంటూ రావటం, తద్వారా వాటికి షిఫ్ట్ అయిపోవటం. సో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించినటువంటి నూతనమైనటువంటి కొత్త పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అవి అనుకూలంగానే ఉంటాయి తప్ప ప్రతికూలంగా ఉండవు. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 2:12 వరకు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇది పూర్తిగా అనుకూలమైన సమయం. తర్వాత 9వ తేదీ మధ్యాహ్నం 2:12 నుంచి 11వ తేదీ రాత్రి 11:39 వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఇక్కడ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, మానసికంగా రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇక 11వ తేదీ రాత్రి 11:39 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా సింహరాశిలో వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ముందుకు వెళ్తారు. ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాలు అన్నీ కూడా సింహరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ఈ గొప్ప ఫలితాలు పొందలేక వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.